49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంట్రవర్సీలతో కాపురం చేసే డైరెక్టర్ ఎవరంటే తెలుగు రాష్ట్రాల్లో టక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. తన మనసులో ఉన్న భావాల్ని ఉన్నది ఉన్నట్టు ట్విట్టర్లో పెడుతూ ఉంటారు. దీంతో ఆయన చేసే ట్వీట్లు హాట్ టాపిక్ కావడంతో పాటు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. తన ట్వీట్స్ లో పవన్ వ్యవహార శైలి గురించి ఆర్జీవి తనదైన శైలిలో ఉతికి ఆరేశారు. పవన్ స్పీచ్ల గురించి ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్లో చర్చకు దారితీసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మరోసారి టార్గెట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వారాహి విజయ్ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ స్పీచ్ల గురించి ఆర్జీవి చేసిన ట్వీట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. తాను అనుకున్న విషయాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకి వచ్చిన తర్వాత పీక పిసికేసి చంపేస్తానని, బట్టలూడదీసి పరిగెత్తిస్తానని, చర్మం ఒలిచేస్తాననే హింసాత్మక బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఎవరూ చేసి ఉండరని వర్మ అన్నారు. పీకే గురించి ప్రస్తావిస్తూ వర్మ ఈ కామెంట్లు చేశారు. హిట్లర్, సద్దాం, కిమ్ జోంగ్ ఉన్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదని వర్మ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే నరికేస్తా అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు అదే పని చేయొచ్చు కదా అని సెటైర్ కూడా వేశారు వర్మ. ప్రజాస్వామ్య దేశంలో ఫాలోవర్లకు డైరెక్ట్ గా బ్రూటల్ వయలెన్స్ ను ప్రబోధించడం తీవ్రవాదం కంటే ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా హింసను ప్రోత్సహిస్తే ఆ సమావేశాలకు వచ్చే యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలో పవన్కే తెలియాలని వర్మ కామెంట్ చేశారు. లైవ్ మీడియా ముందు వాయిలెంట్ బెదిరింపులు ఏంటని నిలదీశారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయాక జరిగిన పరిణామాలే కథా వస్తువుగా ఈ సినిమా రూపొందబోతోంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై జన సైనికులు, పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల్లో ఏవైనా నీతులు చెప్తారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఆర్జీవి తీసిన సినిమాలు ఏవైనా సందేశాత్మకంగా చిత్రాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సెక్స్, వాయిలెన్స్ లేకుండా సినిమా తీయలేని ఆర్జీవి కూడా హింస గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ రీట్వీట్స్ చేస్తున్నారు. జనసేన అధినేతను విమర్శించే స్థాయి ఆర్జీవికి లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆర్జీవి తన తీరు మార్చుకోకపోతే జన సైనికుల తడాకా చూపిస్తామని హెచ్చరించారు.